వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, మాకు దక్షిణం వైపు 3 షాపులు ఉన్నాయి. దక్షిణం వైపు ప్రహరీ లేదు, 3 వైపులా ప్రహరీ ఉన్నది. షాప్స్కి సమానంగా నైరుతిలోనే బాత్రూమ్ ఉంది, కానీ షాప్ గోడకి టచ్ అయ్యి ప్రహరీ గోడకు టాప్లో చిన్న గ్యాప్ ఇచ్చారు. అలా ఉంటే ఫలితం ఏముంటుంది? మాకు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి. దక్షిణం గోడ షాప్కి ప్రహరీ ఆనుకొని క్లోజ్ చేసి ఉంది. ఇది మూత కిందికి వస్తుంది కదా, దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? వివరించగలరు? ఈ బోర్డు మీద ఉన్నటువంటి అక్షరాలు మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా చిన్నగా రాస్తాను, కెమెరాకి అందకపోవచ్చు. కానీ ఈ క్వశ్చన్ నాకు గుర్తుండాలి కాబట్టి, ఈ ప్రశ్న నాకు గుర్తుంటేనే ఈ ప్రశ్నను చూస్తూ నేను సమాధానం ఇవ్వగలను కాబట్టి ఇలా ఇక్కడ రాసుకున్నాను. దానికి వివరణ ఇస్తాను. అయితే మాకు దక్షిణం వైపు 3 షాపులు ఉన్నాయి. అంటే ఆ షాపు బిల్డింగ్ ఇలా ఉంటుండొచ్చు. ఇది షాప్ బిల్డింగ్ కావచ్చు. ఇది దక్షిణం అయి ఉండొచ్చు. అది దక్షిణం అయితే ఇది ఉత్తరం. ఇది తూర్పు, ఇది పడమర. మీకు అర్థమైంది అనుకుంటాను. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉంటే ఈ దక్షిణం వైపు 3 షాపులు ఉన్నాయి వారికి. ఇలా ఉండొచ్చు. దక్షిణం వైపు షాపులు ఉండడం అంటే ఇది దక్షిణం రోడ్డు అయి ఉంటుంది. ఇలా అయితేనే దక్షిణం వైపుకు 3 షాపులు ఉంటాయి. అయితే దక్షిణం వైపు షాపులు ఉన్నాయంటే డోర్లు కూడా దక్షిణం వైపే ఉంటాయి కదా. షట్టర్లు, గేట్లు, డోర్లు అనేవి దక్షిణం వైపే ఉంటాయి. ఇటువంటి షాప్కు, బిల్డింగ్కు 3 పక్కల ప్రహరీ ఉందన్నారు. అంటే తూర్పు, ఉత్తరం, పడమర 3 పక్కల ప్రహరీ ఉన్నది. దక్షిణం వైపు లేదు అన్నారు. 3 వైపులు ప్రహరీ ఉంటే ఉండొచ్చు. ఇట్లా దక్షిణం వైపు ఉండలేదంటే రోడ్డు ఉండి ఉండవచ్చు. ఇది అసలు అది వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ అయి ఉండొచ్చు. దీనికి దక్షిణం సింహద్వారం పెట్టుకున్నారు. సింహద్వారం అంటే గేట్. దక్షిణం గేట్ పెట్టుకున్నారంటే మరి ఇది ఏ ఆయంలో కట్టుకున్నారు అని తెలియాలి. ఇలా కట్టాలంటే, దక్షిణ గేట్ పెట్టి కట్టాలంటే గజాయంలో కట్టాలి. గజాయంలో కట్టాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు ఖాళీ స్థలం ఉంచాలి. కానీ ఇక్కడ వెనకాల ఖాళీ స్థలం ఉంచారు, కానీ ముందు ఖాళీ స్థలం లేదు. కాబట్టి ఇది ఏ ఆయంలో ముగ్గు పోసారు, వాస్తు ఏ ఆయంలో కట్టారనేది వివరణ మీకే తెలిసి ఉంటుంది. చూడండి, ఇది ఏ ఆయం కిందకి వస్తుంది. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే, మీరు దీనికి ఏమన్నా దక్షిణ నైరుతిలో షాప్స్కి సమానంగా నైరుతిలో బాత్రూమ్ ఉందన్నారు. సమానంగా అంటే ఇలా అయి ఉంటుంది. ఇలాగా షాప్ గోడకి టచ్ అయ్యి ప్రహరీ గోడకి టాప్లో చిన్న గ్యాప్ ఇచ్చారట. అంటే షాప్ గోడకి ఇక్కడ టచ్ అయింది బాత్రూమ్. షాప్ గోడకి అయితే టచ్ అయింది. ఇలా టచ్ కావటం అనేది మంచిది కాదు. ఇలా టచ్ కాకూడదు.
ఇది మాత్రం ఆలోచించండి మీరు. ఇక్కడ ఖచ్చితంగా ఈ బాత్రూమ్కు దీనికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కొంచెం గ్యాప్ అయినా ఉండాలి, దాన్ని టచ్ కాకూడదు. ఇక రెండవది ఏంటంటే ఈ బాత్రూమ్ అనేది ఈ షాపుల గదుల కంటే బేస్మెంట్ కన్నా ఎంత ఎత్తులు కట్టారనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మనం బాత్రూమ్ కడితే బేసిన్ పెడతారు, బేసిన్ పెడితే గుంట తీస్తారు, బేసిన్ కింద పైపు వంకబెండి పెడతారు కాబట్టి గుంట తీస్తారు. ఆ గుంట తీయడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాంతంలో గుంట ఉన్న భూమి అయిపోతుంది. అది అంటే నైరుతిలో గుంటలు ఉండకూడదు. కాబట్టి మీరు ఈ బేస్మెంట్కు కొద్దిపాటి తేడాతో బాత్రూమ్ కట్టుకుంటే అది కూడా కరెక్ట్ కాదు, అట్లా కట్టకూడదు. అది ఎలా అంటే మీరు బాత్రూంలో పెట్టిన బేసిన్ పైపు కూడా బేస్మెంట్ లెవెల్ కంటే ఎత్తు మీద ఉండాలి, అప్పుడు మాత్రమే అది గుంట కిందకు రాదు. మరి అది మీరు ఎలా కట్టుకున్నారో ఒకసారి మీరు పరీక్షించి చూసుకోండి. అక్కడ గుంట ఉంటుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి అసలు అక్కడ కరెక్ట్ కాదు, మీరు నిర్మించడం కరెక్ట్ కాదు. ఇంకా మరొకటి, అలా ఉంటే ఫలితం ఎలా ఉంటుంది. మాకు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి, దక్షిణం గోడ షాప్కి ప్రహరీ ఆనుకొని క్లోజ్ చేసి ఉంది. ఇది మూత కిందకి వస్తుంది కదా, దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? ఓకే, తూర్పాగ్నేయం అంటే ఇది ఇక్కడ నుండి ఇటు ఉండేదాన్ని తూర్పాగ్నేయం అంటారు. తూర్పాగ్నేయంలో మెట్లు వచ్చినాయి అన్నారు, రావచ్చు, మెట్లు రావడానికి ఇబ్బంది ఏం లేదు, తూర్పాగ్నేయం పెట్టుకుంటారు మెట్లు, ఓకే. కానీ ఏమన్నారు మీరు, దక్షిణం గోడ షాప్కి ప్రహరీ ఆనుకొని క్లోజ్ అయ్యి ఉంది. మరి ఈ షాప్కు మరి ఇక్కడ గోడ క్లోజ్ చేశారా, ఇక్కడ ప్రహరీ గోడ క్లోజ్ చేశారా తెలియదు, కానీ ఏదో కానీ ఒక గోడ అయితే మీరు ఆ నుంచి క్లోజ్ చేసామని మీరే చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రహరీ గోడలు అనేవి ఈ షాప్ బిల్డింగ్కు టచ్ కాకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రహరీ గోడలాగే ఉంచండి, బాత్రూంలోకి తీసేయండి, లేదా నేను చెప్పిన జాగ్రత్తలతోటి మెయింటైన్ చేయండి. మరి ఇది ఏ ఆయం అనేది కనుక్కోండి మీరు. ఈ ఆయం అసలు వాళ్ళు ఏ ఆయంలో పోసారనేది వాళ్ళకి తెలుస్తుంది, అది కనుక్కుంటే మీకు దానికి సంబంధించిన పరిష్కారాన్ని పూర్తిగా మనం ఆలోచించి చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయం మీకు క్లుప్తంగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో విన్నందుకు సర్వేజన సుఖినో భవంతు. శుభం.